ఎస్ వార్తలు విశ్లేషణకు స్వాగతం. ఇవాళ వివిధ ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు, వార్తా కథనాలు, విశ్లేషణలు, విమర్శనాత్మక కథనాలు ఇవన్నీ కూడా చూద్దాం. ముందుగా ప్రధాన దినపత్రిక ఈనాడుని తీసుకుంటే కనుక మనకి బ్యానర్ ఐటమ్స్లో అండ్ హెడ్డింగ్ ఐటమ్స్లో ఏమేమి వచ్చాయన్నది ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ఆల్మోస్ట్ ఆల్ ప్రతి దినపత్రికలో కూడా రావాల్సిన వార్త జిఎస్టీకి సంబంధించి. ఎస్, ఈనాడు దినపత్రిక కూడా వార్తను ప్రధానంగా ఆల్రెడీ ప్రచురించింది. జిఎస్టీ బొనాంజా ఇక 2 స్లాబులే, 5, 18% మాత్రమే, 12%, 28% కనుమరుగు, తల నూనెలు, టీవీలు, ఆరోగ్య బీమాపై తగ్గనున్న భారం, ఖరీదైన కార్లు, పొగాకు ఉత్పత్తులపై 40% వడ్డన, ఈ నెల 22 నుంచి అమల్లోకి కొత్త మార్పు అంటూ కూడా ఒక టేబుల్ వేసి ఆ టేబుల్లో నిత్యావసర వస్తువులు వేటికి ఎంతవరకు తగ్గాయి అన్నది కూడా ముఖ్యంగా ఇందులో ఈ స్లాబ్లో నాకు చాలా ఆసక్తిగా కనిపిస్తోంది ఏంటంటే వ్యక్తిగత బీమా కానీ, ఆరోగ్య బీమా కానీ, జీవిత బీమా పాలసీలు కానీ ఇవి 18% నుంచి 0% చేసేశారు. ఇదైతే ఆసక్తికరంగా ఉంది. అఫ్ కోర్స్ మిగతావన్నీ కూడా అలాగే ఉన్నాయి. ఈ టేబుల్లో అన్నీ కూడా 18%, 12%, 28% ఉన్నటువంటి వస్తువులన్నీ ఆల్మోస్ట్ ఆల్ 5%కి వచ్చేసాయి. చాలా నిజంగా సామాన్యులపై భారం చాలా వరకు తగ్గినట్టే అని చెప్పచ్చు. ఇక మరో ప్రధాన వార్త, స్లాబుల హేతుబద్ధీకరణకు సరే రాష్ట్రాల నష్టాన్ని మాత్రం భర్తీ చేయాల్సిందే అంటూ జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు. అండ్ ఆల్రెడీ జిఎస్టీ కౌన్సిల్ సమావేశం అయింది. నిన్న రాత్రి 10:30 కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఒక ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ఏ వస్తువులకు ఎంతవరకు తగ్గించారనేది కూడా చెప్పారు. దానికి సంబంధించి ఆ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు. ఇక మరో ప్రధాన వార్త, డిజిటల్ అరెస్ట్ పేరుతో 50 గంటల పాటు నిర్బంధం, 30 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు, 1930కు ఫిర్యాదు చేయడంతో 20 లక్షలు స్తంభింపజేసిన పోలీసులు. డిజిటల్ అరెస్ట్ పేరిట బెదిరించిన సైబర్ నేరగాళ్లు నిజామాబాద్కు చెందిన ఓ వ్యక్తి వద్ద లక్షలు కాజేశారు. దాదాపు 50 గంటల పాటు ఇంట్లోనే నిర్బంధించారు. అంటే ఈ మేరకు నగరంలోని వినాయక నగర్కి చెందినటువంటి ఓ వ్యక్తికి సండే మార్నింగే 9 o'clock గుర్తు తెలియని నెంబర్ నుంచి వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది. అవతల వ్యక్తులు తాము ముంబై పోలీసులు అంటూ గుర్తింపు కార్డులు చూపించారు. మనీ లాండరింగ్ కేసుతో మీ బ్యాంక్ ఖాతాకు సంబంధం ఉంది అంటూ భయపెట్టడం మొదలెట్టారు. డిజిటల్ అరెస్ట్ చేసినట్టుగా చెప్పారు. సిబిఐ, ట్రాయ్, ఆర్బీఐ పేర్లతో పలు నకిలీ నోటీసులు ఆన్లైన్లో పంపించారు. ఇదంతా చూసి బాధిత వ్యక్తి బెంబేలెత్తిపోయాడు. సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ కట్ చేయొద్దని భయపెట్టి విచారణ పేరుతో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 11:30 వరకు బాధితుడిని, ఆయన భార్యను ఇంట్లోనే నిర్బంధించారు. ఇదో ప్రధాన వార్త. అండ్ ఏసీ లేకున్నా మీ ఇంటిని చల్లబరుచుకోవచ్చు. మీ ఇల్లే కాదు పక్కింటిని కూడా. ఎలా? తక్కువ కరెంటుతో ఎక్కువ కూలింగ్ వస్తుంది. మెయింటెనెన్స్ సెంట్రలైజ్డ్గా కూడా ఉంటే ఖర్చు కూడా తక్కువే. అండ్ బహుళ అంతస్తులు ఉన్నటువంటి బిల్డింగుల్లో ఒక్కొక్క ఏసీ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం అసలు లేదంటున్నారు. అండ్ బిల్డింగ్ యజమానులు నెలకోసారి బిల్లు చెల్లిస్తే సరిపోతుంది. భవిష్యత్తులో పట్టణాలకు కూడా ఇది ఎకో ఫ్రెండ్లీ ఎంపిక అంటూ చల్లటి ఉపాయం అంటూ కూడా ఒక వార్త. రాష్ట్రం అంతటా కూడా మార్కెట్ విలువ సవరణకే మొగ్గు చూపుతున్నారట. తాజా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న రిజిస్ట్రేషన్ల శాఖ అంటూ కూడా ప్రధాన వార్త. రాష్ట్రం అంతటా భూముల మార్కెట్ విలువ సవరణకే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. గత నెలలో ఓఆర్ఆర్ వెలుపల లోపల 20 పురపాలక సంఘాలు, 7 కార్పొరేషన్లు, జీహెచ్ఎంసీ పరిధిలో మార్కెట్ విలువ సవరణకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే వాటిపై అదనపు కలెక్టర్ నేతృత్వంలోని మదింపు కమిటీల సమావేశం నిర్వహించి ఓ కొలిక్కి తెచ్చాయి కూడా. అనంతరం ముఖ్యమంత్రి వద్ద జరిగిన సమావేశంలో ఓఆర్ఆర్ వెలుపల లోపల మాత్రమే కాకుండా రాష్ట్రం అంతటా కూడా సవరణ చేయాలన్న నిర్ణయం అయితే ఒకటి తీసుకున్నారు. దానికి సంబంధించి ప్రధాన వార్త తెలియజేస్తోంది. అండ్ ముఖ్యంగా మరో ప్రధాన వార్త,
ఆ కుటుంబంలో చిచ్చు పెట్టింది దోపిడీ సొమ్మే అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. దానికి సంబంధించి కూడా ప్రధాన వార్త మనకి కనిపిస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇష్యూ అంతా కూడా గత 3 రోజులుగా నానుతూ ఉంది. ప్రతి గంటకి కూడా హాట్ టాపిక్గానే మారుతూ ఉంది. అందులో భాగంగానే మనం దానికి సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా మనం ఇందులో క్లియర్ కట్గా చూడొచ్చు. ఇక మరో ప్రధాన దినపత్రిక ఆంధ్రజ్యోతిని తీసుకుంటే కనుక ఆంధ్రజ్యోతిని తీసుకుంటే ప్రధానంగా ముందే పండగ అంటూ కూడా వార్త మనకి కనిపిస్తుంది. అండ్ నానా జాగ్రత్త అంటూ తెలంగాణ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు. మీ చుట్టూ ఏం జరుగుతుందో చూసుకోండి, కేటీఆర్కు ప్రమాదం పొంచి ఉంది. రమణ నాన్న ఆరోగ్యాన్ని పార్టీని కాపాడుకో. కాళేశ్వరం డబ్బుతో 25 మంది ఎమ్మెల్యేలకు హరీష్ రావు ఫండింగ్ చేశారు. సిరిసిల్లలో కేటీఆర్ ఓడించేందుకు 60 లక్షలు పంపారు. సంతోష్కి ధనదాహం ఎక్కువ, అడవులను కొట్టేయాలని చూశాడు. మా కుటుంబం విచ్ఛిన్నమైతే వాళ్ళకి అధికారం అన్న కుట్ర. అందులో భాగంగానే మొదట నన్ను బయటికి పంపారు. హరీష్ రావు వల్లే విజయశాంతి ఈటల బీఆర్ఎస్ను వీడారు. ఫోన్ ట్యాపింగ్ చేసింది హరీష్, సంతోష్, శ్రవణ్ రావులే. నా సిబ్బంది, రామన్న సిబ్బంది ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. రేవంత్ రెడ్డికి హరీష్ రావు సరెండర్ అయింది నిజం కాదా? తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ. బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి కావచ్చు, ఎమ్మెల్సీ పదవికి కావచ్చు నిన్న రాజీనామా చేశారు ఆమె. మరో ప్రధాన ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయ వార్తను చూస్తే చైనా విశ్వరూపం చూపిస్తోంది. భారీ అణుక్షిపణులు, లేజర్ ఆయుధాలు, 20,000 కిలోమీటర్ల రేంజ్ ఉన్న మిసైల్ DF-5C. భూగోళంపై ఏ ప్రాంతాన్నైనా టార్గెట్ చేసే సత్తా. అండర్ వాటర్ డ్రోన్లు, 5వ తరం జెట్లు, బీజింగ్ మిలిటరీ పెరేడ్లో ఆయుధ ప్రదర్శన. ప్రత్యేక ఆకర్షణగా LY-1 లేజర్ ఆయుధం. ఒకేసారి 5 మోడళ్ల స్టెల్త్ ఫైటర్ జెట్ల ప్రదర్శన అంటూ కూడా ఒక ప్రధాన వార్త. CAA కటాఫ్ తేదీ పొడిగింపు. 2024 డిసెంబర్ 31లోపు వచ్చిన వారు దేశంలో ఉండొచ్చు. పాస్పోర్ట్, వీసా, మరే విధమైన పత్రాలు అవసరం లేదు. కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ. పొరుగు దేశాల మైనార్టీలకు భారీ ఉపశమనం వంటి వార్త తెలియజేస్తోంది. ఇక ఇటీవల కాలంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెచ్చిపోతున్న తీరు చూస్తూ ఉన్నాం. సుంకాల విధింపులో ముఖ్యంగా భారత్పై అయితే కన్నెర చేస్తున్నారు. అండ్ ఈ సుంకాలు ఎఫెక్ట్ వేటి మీద ఉంటాయనే దానికి ఐటీ రంగంపై కూడా ట్రంప్ సుంకాలు పనిచేస్తున్నాయి. ITES రిమోట్ వర్క్పై కూడాను, అలాగే రెమిటెన్స్లపై కూడా భారీగా భారం. ఈ మేరకు రీట్వీట్ చేసిన నవారు అంటూ వార్త. ఇక మరో ప్రధాన వార్త. అప్పుడు హామీల జాతర, ఇప్పుడు చెప్పుల జాతర. ఎన్నికల ముందు అడ్డగోలు హామీలిచ్చి మోసగించిన రేవంత్. ప్రజలు గ్రహిస్తున్నారంటున్నారు కేటీఆర్. బీఆర్ఎస్లో చేరిన INTUC నాయకులు. హరీష్పై కవిత వ్యాఖ్యలు బాధాకరం అంటున్నారు ప్రశాంత్ రెడ్డి. బీఆర్ఎస్కు గొప్ప సంపద హరీష్ అంటూ నిరంజన్ రెడ్డి పొగిడారు. ఆ వార్త కూడా. అప్పుడు హామీల జాతర, ఇప్పుడు చెప్పుల జాతర. ఎన్నికల ముందు అడ్డగోలు హామీలు ఇచ్చి మోసగించిన రేవంత్. ప్రజలు గ్రహిస్తున్నారంటున్నారు కేటీఆర్. అండ్ దీనికి సంబంధించి కూడా మనం ప్రధాన వార్తగా చూసాం. అండ్ 22వ తేదీ నుంచి తగ్గనున్న నిత్యావసరాల ధరలకు సంబంధించి ప్రధాన వార్త. GST కౌన్సిల్ మీటింగ్ అయింది నిన్న. ఆ మీటింగ్కి సంబంధించి అండ్ అందులో భాగంగానే ఆ మీటింగ్లో భాగంగానే మొత్తం చాలా వస్తువులపై కూడా GST తగ్గింది. చాలా గణనీయమైన మార్పు కూడా, గణనీయమైన తగ్గింపు కనిపిస్తోంది. దాదాపు 33 రకాల అత్యవసర ఔషధాలపై కూడా పన్ను 0 చేసేశారు. ఇతర అన్ని మందులపై పన్ను 5% తగ్గించారు. సిమెంట్పై పన్ను 10% తగ్గింపు. అలాగే టెలిఫోన్ల ధరలైతే మాత్రం యథాతథంగా ఉన్నాయంటూ వార్త. టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు 28% నుంచి 18% తగ్గాయి.
కార్లపై 75,000 నుంచి 1,50,000 దాకా ఊరట. లగ్జరీ కార్లపై 10 లక్షల వరకు ఆదా. అలాగే స్కూటర్లపై 10,000 దాకా, బైకులపై 13,000 దాకా, 2,500 దాటిన వస్త్రాలు, పాదరక్షల ధరలు పెరిగే ఛాన్స్ అంటూ కూడా, అంటే బ్రాండెడ్ దుస్తులకు సంబంధించి, బ్రాండెడ్ పాదరక్షలకు సంబంధించి కొంచెం ఆలోచించాల్సిన అంశం అయితే కనిపిస్తోంది. ఇక జిఎస్టీ తగ్గింపు ఇలా అంటూ కూడా ఒక ప్రధాన వార్త కనిపిస్తోంది. ఒక టేబుల్ పెట్టి చాలా చక్కగా క్లియర్ కట్గా వివరించారు ఏవేం వస్తువులు ధరలు తగ్గాయి అనేది. తల నూనెలు, షాంపూలు, టూత్పేస్ట్లు, టూత్ బ్రష్లు, షేవింగ్ క్రీములు, సబ్బులు, అలాగే వెన్న, నెయ్యి, చీజ్, డైరీ స్ప్రెడ్లు, ఇక ఫ్రీ ప్యాక్డ్ నమ్కీన్, భుజియా మిక్చర్లు అండ్ ఫీడింగ్ బాటిల్స్, బేబీ నాప్కిన్లు, అలాగే డైపర్లు, కొట్టు మిషన్లు, వాటి విడి విభాగాలు కూడా బాగా గణనీయంగా తగ్గించారు. చాలా క్లియర్ కట్గా బాక్స్ పెట్టి ఆటోమొబైల్ రంగంలో ఎంతవరకు తగ్గాయి, అలాగే విద్యారంగంలో పరిస్థితి ఏంటి, అండ్ ఇంకా మిగతావి ఏ రంగాల్లో ఉన్న వస్తువులకు తగ్గాయి అనేది కూడా చాలా క్లియర్ కట్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఈ ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూసినటువంటి ఈ ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. అండ్ మరో ప్రధాన దినపత్రిక సాక్షి వద్దకు వెళదాం. సాక్షి దినపత్రికలో ఇవాళ ఎలాంటి వార్తలు ఇచ్చారు, ఏమిటి సిచ్యువేషన్ అంటే, సాక్షికి సంబంధించి కూడా ప్రధాన వార్త మనం ఇంతకుముందే అనుకున్నట్టుగా దాదాపుగా జిఎస్టీకి సంబంధించినటువంటి వార్తనే ప్రతి దినపత్రికలో కూడా క్యారీ చేశారు. ఇక బ్రెడ్, బన్ను, చపాతీ, పరోటా, చౌక అంటూ కూడా వార్త వీటికి సంబంధించి. అండ్ బీఆర్ఎస్ హస్తగతానికి కుట్ర అంటూ కూడా మరో ప్రధాన వార్త వస్తోంది. విద్యార్థులతో టీచర్లు భోజనం, ఉప ఎన్నికలపై దృష్టి పెట్టండి, అప్పుడే మొదలైంది ఒత్తిడి, ఆందోళన, ఇవేనయ్యా ప్రపంచాన అంటూ ఒక కథనం. అండ్ ముఖ్యంగా చూస్తే కనుక సామాన్యుడికి చాలా ఊరటనిస్తూ బ్రెడ్, బన్ను, చపాతీ, పరోటా వీటిపై ఉన్న 5 నుంచి 18% పన్ను పూర్తిగా ఎత్తివేశారు. గణనీయంగా తగ్గనున్న వాహన ధరలు, ఎలక్ట్రిక్ వాహనాలపై 5% పన్ను, టూత్పేస్ట్, షాంపూలు, సబ్బులు, హెయిర్ ఆయిల్పై 5%, సిగరెట్లు, గుట్కాలు, కూల్ డ్రింక్స్, విలాస్ వస్తువులపై 40%. ఇక 2 స్లాబ్ల విధానానికి ఏకగ్రీవ ఆమోదం ఈ నెల 22 నుంచి అమల్లోకి. జిఎస్టీ కౌన్సిల్ తీసుకున్న డెసిషన్స్. అండ్ బీఆర్ఎస్ హస్తగతానికి కుట్ర, హరీష్ రావు, సంతోష్ రావు కుట్ర పన్నుతున్నారు అంటూ కూడా నిన్న కల్వకుంట్ల కత్తి చేసిన తీవ్ర వ్యాఖ్యలు. దానికి సంబంధించి ప్రధాన వార్త. మాజీ సీఎం కేసీఆర్ ఉప ఎన్నికపై దృష్టి పెట్టండి అంటున్నారు. పార్టీ నేతలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఎర్రవల్లి నివాసంలో కేటీఆర్ మొత్తం అందరితో కూడా వీరందరితో భేటీ అయ్యారు. దానికి సంబంధించి సెప్టెంబర్ నెల ప్రారంభంలోనే 6,000 కోట్ల అప్పు, రాష్ట్ర ఖజానా కటకట, ఆశించిన మేర రాని ఆదాయం, పెరుగుతున్న ఖర్చులతో అప్పులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయంటూ ప్రధాన వార్త. అండ్ ముఖ్యమైన వార్త చూస్తే కనుక ఇండియా టారిఫ్లతో చంపుతోంది అంటూ కూడా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు. సిఏఏ కటాఫ్ తేదీ పొడిగింపు అంటూ మరో ప్రధాన వార్త. 1,500 కోట్లతో ఇన్సెంటివ్ స్కీమ్ అంటూ కూడా వార్త. అండ్ వరద ఉధృతిలో ఉత్తరాదిలో వర్షాలు ఏమాత్రం ఆగట్లేదు. ఋతుపవనాలు చాలా చురుగ్గానే ఉన్నాయి, వర్షాలు పడుతూనే ఉన్నాయి. దాదాపు చాలా పేరెన్నిక గన్న పుణ్యక్షేత్రాల్లో సైతం, అలాగే నార్త్లో ఉన్నటువంటి అన్ని చోట్ల వర్షాలు బాగా పడుతూ ఉన్నాయి. అండ్ ఈ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్కి సంబంధించి వేటిపై బాగా తగ్గుతున్నాయి, నిత్యావసరాలపై జిఎస్టీ ఎంతవరకు తగ్గుతోంది అనేది కూడా మనకి ఇందులో కనిపిస్తోంది. అండ్ మీ పంచాయతీలోకి మమ్మల్ని లాగొద్దు, ఏదైనా ఉంటే కుటుంబంలో కూర్చొని మాట్లాడుకోండి, కుల పెద్ద దగ్గరికి వెళ్ళండి, కుదరకపోతే మంత్రగాని వద్దకు పోండి. కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ విధంగా ఉన్నాయి. అండ్ విద్యార్థులతో టీచర్లు భోజనం, ఫుడ్ పాయిజన్ సమస్యకి ఇదే పరిష్కారం అన్న హైకోర్టు.
వాళ్ళు నాణ్యతపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటారని వ్యాఖ్య. విద్యార్థులు స్కూల్ పనుల్లో భాగస్వాములైతే తప్పేంటి అని ప్రశ్న. తాను కూడా చిన్నప్పుడు పాఠశాలలో పనులు చేశానన్న సీజే ఒక ప్రధాన వార్తగా తెలియజేస్తోంది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో విపరీతంగా ఫుడ్ పాయిజన్లు అవుతున్నటువంటి దశలో ప్రతి చోట కూడా అటు సాంఘిక సంక్షేమ హాస్టల్స్ కావచ్చు, ప్రైవేట్ హాస్టల్స్ కావచ్చు, మొత్తానికి ఓవరాల్గా ఫుడ్ పాయిజన్కి సంబంధించి సుప్రీంకోర్టు కీలకంగా వ్యాఖ్యలు చేసింది. విద్యార్థులతో కలిసి టీచర్లు కూడా భోజనం చేస్తే ఖచ్చితంగా చాలా వరకు సమస్యలు ఉండవేమో కదా అన్నట్టుగా కూడా, అంటే క్వాలిటీ పర్పస్ వాళ్ళు కేర్ తీసుకుంటారు కాబట్టి. సెరెబో మెదడు పాలిట సంజీవని అంటూ కూడా ఒక వార్త. అండ్ 6న నిమజ్జనం సెలవు అంటూ కూడా వినాయక విగ్రహాల నిమజ్జనాన్ని పురస్కరించుకుని నెల 6వ తేదీన హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, విద్యా సంస్థలకు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఇంకా అలై బలైకి హాజరవ్వండి అంటూ మాజీ గవర్నర్ దత్తాత్రేయ చెప్తున్నారు. విజయదశమిని పురస్కరించుకుని అక్టోబర్ 3వ తేదీన హైదరాబాద్లో జరగనున్నటువంటి అలై బలై కార్యక్రమానికి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆహ్వానాలు అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన బుధవారం హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ షైనీని, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కలిశారు. ఈ సందర్భంగా వాళ్ళిద్దరినీ అలై బలై వేడుకలో పాల్గొనాలంటూ దత్తాత్రేయ ఆహ్వానించారు. ఇదొక ప్రధాన వార్త. నక్సలిజం ఎక్కడి ఫిలాసఫీ అంటూ కూడా మరో ప్రధాన వార్త. నక్సలిజం ఫిలాసఫీ అని సీఎం రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి దానికి అనుకూలంగా మాట్లాడడం విడ్డూరం అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అంటున్నారు. నక్సలైట్ల చేతిలో ప్రాణాలు కోల్పోయిన కాంగ్రెస్ నేతల కుటుంబ సభ్యులు శ్రీధర్ బాబు అలాగే వర్ణికారెడ్డి నక్సలిజం ఫిలాసఫీని ఆమోదిస్తారా అంటూ ఆయన ప్రశ్నించడం జరిగింది. ఈ ప్రధాన వార్తలో మనకి అదొకటి కనిపిస్తోంది. అండ్ ఇలా ఓవరాల్గా సాక్షి దినపత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు చూసాం. ఇక నెక్స్ట్ మరో ప్రధాన దినపత్రిక వద్దకు వెళదాం. నమస్తే తెలంగాణ. ఇందులో వచ్చినటువంటి ప్రధాన వార్తలు ఏంటో ఒకసారి మనం గమనిస్తే కనుక, ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు గల్లంతు, వ్యక్తిగత బీమాపై నో జీఎస్టీ, సిబిఐ దర్యాప్తు సిగ్గుచేటు, కర్ణాటక కాంగ్రెస్లో ఫిరాయింపు ముసలం, బేస్మెంట్ కట్టినాక ఇల్లు రద్దు, తెలుగుదేశం అద్భుతమైన పార్టీ అంటున్నారు రేవంత్ రెడ్డి. ఆ విషయాన్ని కూడా ప్రస్తావించారు వీరు. స్థానిక ఎన్నికలు 30లోగా అయితే కష్టమే అంటున్నారు. ఓవరాల్గా చూస్తే కనుక మనకి ప్రధాన వార్తల్లో కనిపిస్తున్నవన్నీ కూడా ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు గల్లంతు. అంటే పదే పదే అధికార కాంగ్రెస్ నేతలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, అంతా కూడా చెప్తూ వచ్చేది ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. సో అందుకని మీ అందరికీ కూడా ఖచ్చితంగా ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తున్నాం అంటూ కూడా చెప్పుకొచ్చారు. అండ్ దానికి సంబంధించి ఒక ప్రధాన వార్త, 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇస్తానన్న కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మాట మార్చేసిందని, చివరికి 3.5 లక్షల ఇల్లు ఇవ్వడానికి సిద్ధమైందని, అయితే ఆ జాబితాలో పేదలకు చోటు ఇవ్వకుండా కాంగ్రెస్ కార్యకర్తలకు, అనర్హులకే పెద్దపీట వేయడంతో కేంద్రం ఆ దరఖాస్తులను తిరస్కరిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 30,000 అప్లికేషన్లు రిజెక్ట్ అయ్యాయి. ఇక జాబితాల్లో పేర్లు గల్లంతైన వరకు అయితే లెక్కలేదంటూ కూడా వార్త. ఇక జిఎస్టీకి సంబంధించి కూడా ప్రధాన వార్త, వ్యక్తిగత బీమాపై నో జిఎస్టీ, ఇక 5-18% స్లాబులే, 22 నుంచి కొత్త విధానాల అమలు అంటూ వార్త. ఇక సిబిఐ దర్యాప్తు కోరుతున్నారు. సిబిఐ దర్యాప్తు అఫ్కోర్స్ ఒక రకంగా చెప్పాలంటే సిగ్గుచేటు అంటున్నారు. ఎందుకంటే కేంద్ర సంస్థలు రాహుల్ తప్పెడితే రేవంత్ స్వాగతిస్తున్నాడు. కేసీఆర్ పాలనలో స్వర్ణయుగం, ప్రాజెక్టులతో సస్యశ్యామలం, 21 నెలల కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాల్లో రాష్ట్రం ఆగమాగమైంది. దమ్మున్న నాయకుడంటే దమ్మిడీ లేకున్నా పథకాలాగవు, చిత్తశుద్ధి లేని వాళ్ళనే చెప్పులు ఎత్తుకుపోయే వాళ్ళ చూస్తారు. రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. అనుచరులతో పార్టీలోకి మణుగూరు కాంగ్రెస్ నేత ప్రభాకర్ రావు వచ్చేశారంటూ కూడా
ఈ వార్త మనకి తెలియజేస్తోంది. అండ్ కేసీఆర్ సైనికుడు హరీష్ రావు అంటున్నారు, అల్లు పెరగని కార్యకర్తను టార్గెట్ చేయడం విడ్డూరం అంటున్నారు. తెలంగాణపై వ్యతిరేకత వల్లే ఇక్కడ తెలుగుదేశం కథమైంది, బాబు కన్నా రేవంత్కి ఎక్కువ బాధ ఉన్నట్టున్నది అంటున్నారు మాజీ తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. దానికి సంబంధించి కూడా ప్రధాన వార్త. అలాగే యూరియా కోసం రైతులు పడుతున్నటువంటి కష్టాలు, దానికి సంబంధించి చాలా క్లియర్ కట్గా ఇమేజెస్తో అంటే పిక్స్తో దాదాపు ఈ ప్రధాన వార్త. యూరియా అందక ఎర్రబారుతున్నటువంటి పంటలు అంటూ కూడా ఈ వార్త. పత్తి వరి పంటలపై తీవ్ర ప్రభావం చూపిస్తోందట. ఎదుగుదల దిగుబడిపై కూడా ఎఫెక్టు. చీడపీడలు ఎక్కువగా సోకే ప్రమాదం, 20-30% దిగుబడి తగ్గే అవకాశం, సర్కారుకు పట్టని రైతుల తిప్పలు అంటూ కూడా ఈ ప్రధాన వార్త తెలియజేస్తోంది. ఇక మరో వార్త చూస్తే కనుక కాళోజీ వ్యాపార కళాక్షేత్రం అంటూ వార్త. కవులు కళాకారులకు దూరంగా వేదిక, పూర్తిగా కమర్షియల్గా మార్చిన సర్కార్. కవులు కళాకారులకు దూరంగా వేదిక, పూర్తిగా కమర్షియల్గా మార్చిన సర్కారు. 50,000 రూపాయలు చెల్లిస్తేనే బుకింగ్. కవులు సాహితీవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర నిర్ణయం తీసుకునేందుకు సన్నద్ధం. కాళోజీకి గౌరవ సూచకంగా బీఆర్ఎస్ హయాంలో అయితే నిర్మాణం జరిగింది. దీనికి సంబంధించి ఈ ప్రధాన ఒక వార్త మనకైతే విమర్శనాత్మక వార్త కనిపిస్తోంది. వరంగల్ నగరంలో ఉన్న కాళోజీ కళాక్షేత్రానికి సంబంధించి వార్త. అండ్ వరంగల్ నగరాన్ని సాంస్కృతిక కేంద్రంగా కొనసాగించే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరుతో నిర్మించిన కాళోజీ కళాక్షేత్రం కాంగ్రెస్ సర్కార్ హయాంలో కళలకు దూరంగా నిలుస్తోందంటూ ఈ వార్త. అంధత్వాన్ని జయించి పిహెచ్డి ఎంట్రన్స్లో ఫస్ట్ ర్యాంకు సాధించిన ఒక విద్యార్థికి సంబంధించి ఇన్స్పిరేషనల్ స్టోరీ ఒకటి వీళ్ళు ప్రచురించారు. దానికి సంబంధించి అంధత్వం అడ్డు కాని ఒక యువకుడు గురించి, లక్ష్యం చేరేందుకు సాకు కాలేదు, 2 కళ్ళు కనిపించకపోయినా కృషి పట్టుదలతో ఢిల్లీ జేఎన్యు పిహెచ్డి ఎంట్రన్స్ ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. ఇక కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందినటువంటి వెంగళ రఘుకు పుట్టుకతోనే 2 కళ్ళు కనిపించకుండా ఉండేవి. అయితే చాలా పట్టుదలతోనే చదివాడు. జేఎన్యు 2025-26లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ ఎంఏ సోషాలజీ విభాగంలో పీజీ పూర్తి చేశాడు. ఇటీవల జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీ నిర్వహించిన పిహెచ్డి ఎంట్రన్స్ రాశాడు. ఈ నెల 1న విడుదల చేసిన ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. నిజంగా చాలా ఉత్తేజకరమైనటువంటి స్టోరీ. స్థానిక ఎన్నికలు 30లోగా కష్టమే అంటున్నారు మరో ప్రధాన వార్త మనకి కనిపిస్తోంది. ఇలా నమస్తే తెలంగాణ దినపత్రికకు సంబంధించి కూడా మనకు కనిపించిన ప్రధాన వార్తలు. ఇక మరో ప్రధాన దినపత్రిక తీసుకుంటే వెలుగు దినపత్రికను తీసుకుందాం. అందులో వచ్చినటువంటి ప్రధాన వార్తలు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ పెట్టింది. ఆ మీటింగ్లో భాగంగా ఖచ్చితంగా చాలా వరకు వస్తువులకు జీఎస్టీ లేకుండా చేసింది. 5-18 2 స్లాబ్లు ఉంటాయని చెప్తోంది. నెల 22 నుంచి కూడా కొత్త రేట్ల వర్తింపు అంటోంది. అండ్ ఏ వస్తువులు పైకి ఎగిసాయి, జీఎస్టీ రేట్లు పెరిగాయి, ఏ వస్తువులకు జీఎస్టీ పెరగలేదు అంటే యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి, ఏ వస్తువులకు బాగా తగ్గాయి, ఇవన్నీ కూడా ఒక టేబుల్ పెట్టి ఇవ్వడం జరిగింది. కల్వకుంట్ల కుటుంబంలో 1,00,000 కోట్ల చిచ్చు అంటున్నారు హరీష్ రావు. హరీష్ రావే కుట్రదారు అంటున్నారు ఎమ్మెల్సీ కవిత. కాళేశ్వర అధికారులు సిబిఐ టెన్షన్ పట్టుకుంది. యుద్ధమా శాంత అంటూ వార్త. ఓవరాల్గా చూస్తే కనుక ప్రధాన వార్తలు ఈ విధంగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇక రాష్ట్రాల ఆదాయ నష్టాన్ని కేంద్రం భరించాలి, జీఎస్టీలో మార్పులను స్వాగతిస్తూనే రాష్ట్రాల ఆదాయాన్ని కాపాడే చర్యలను కేంద్రం తీసుకోవాలంటున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్ర రాబడిలో 50% జీతాలు పెన్షన్లు అప్పులకే పోతోందని, ఆదాయం తగ్గితే హెల్త్ విద్యపై ప్రభావం పడుతుందన్నారు. దానికి సంబంధించి కూడా మనకి ఈ ప్రధాన వార్త తెలియజేస్తోంది. నేటి అర్ధరాత్రి వరకే ఖైరతాబాద్ గణేశుడి దర్శనం. ఖైరతాబాద్ బడా గణేశుడి దర్శనానికి గురువారం అర్ధరాత్రి 12 గంటల వరకు అనుమతిస్తారు. 6న శోభయాత్ర, నిమజ్జనం దృష్ట్యా ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే నిర్ణయం తీసుకున్నట్లు
కమిటీ వెల్లడించింది. భక్తులంతా ఈ విషయాన్ని గమనించాలంటున్నారు. ఖైరతాబాద్ బడా గణేష్ గురించి మనకు తెలియదు కాదు. ఇక నెల నెల ప్రమోషన్లు అంటూ మరో ప్రధాన ఇంట్రెస్టింగ్ వార్త. సర్కార్ టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియలో కీలక నిర్ణయం తీసుకోవాలని స్కూల్కి ఎడ్యుకేషన్ అధికారులు భావిస్తున్నారు. ఏటా 2 ఏళ్లకోసారి కాకుండా ప్రతి నెల ప్రమోషన్లు ఇవ్వాలని యోచిస్తున్నారు. దీని సాధ్యాసాధ్యాలను వీళ్ళు పరిశీలిస్తున్నారు కూడా. అండ్ ప్రియుడి మోజులో జంట హత్యలు. 2 నెలల కింద భర్త ఇప్పుడు కూతుర్ని చంపేస్తుంది. తండ్రి మృతిపై అనుమానంతో నిలదీసిన కూతురు ప్రియుడితో కలిసి ఇద్దరు చంపేసి క్షుద్ర పూజ డ్రామా ఆడుతున్నారు. పోలీసుల విచారణలో నేరం అంగీకరించారు. నిందితులు అరెస్ట్ చేశారు. భూపాలపల్లి జిల్లాలో జరిగినటువంటి ఘటన తీవ్ర కలకలం రేపింది తెలంగాణ వ్యాప్తంగా. ఇది ఇక దోపిడీ సొమ్ము కోసం బావా బామర్ది అన్నా చెల్లె కొట్లాడుతున్నారు అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ యొక్క ప్రధానమైన వార్త కూడా మనకి వెలుగు దినపత్రికలో కనిపిస్తోంది. ఓవరాల్గా చూస్తే మొత్తానికి వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు, వార్తా కథనాలు, వార్తా విశ్లేషణలు, విమర్శనాత్మక కథనాలు ఇవన్నీ కూడా